యెహోవా మా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వమునణచును సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తిహీనులు పోర్లిన విడువక మము ఎడబాయని దేవా యెహోవా మరణ పొటురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పొటురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పోనాదులు పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పోనాదులు వణకును తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చను అపవాదికిని యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును
నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథంలో 18వ అధ్యాయాన్ని ఎంత చక్కని ఒక కీర్తనగా, పాటగా మలచారు భక్తులు. దేవుడు మానవులకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు కదా, సంగీతం కానీ సాహిత్యం కానీ. ఈ పాటలన్నీ కూడా భక్తుల యొక్క అనుభవాల నుండి ఉద్భవించాయి. దావీదు తన జీవితానుభవం బదిలిపరచకుండా ఉంటే ఎట్లా? దావీదు దేవునితో తనకున్నటువంటి ఆ అనుబంధాన్ని వ్యక్తపరచుటను బట్టి మనకి ఈరోజు కీర్తన గ్రంథం 150 అధ్యాయాలు ఉన్నాయి. అట్లా మనం మన జీవితంలో అనుదినం దేవుడు చేస్తున్నటువంటి ఉపకారాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ముందు తరాల వారికి భద్రపరచాలి కదా. ఇప్పుడంటే మనకి ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్లు ఎవరు వాడుతూ ఉన్నారు, పెన్లు ఎవరు వాడుతూ ఉన్నారు? పేపర్లు పెన్ల కాలం గతించిపోయింది. ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కదా. ఆడియో విజువల్ ఎయిడ్స్, పబ్లికేషన్స్లో కూడా సైంటిఫిక్ పబ్లికేషన్స్ మనం చూసినట్లయితే పూర్వం ఒక రీసెర్చ్ పేపరు పబ్లిష్ చేయాలంటే అంతా కూడా త్రూ పోస్టల్ సర్వీసెస్ అనమాట. మాన్యుస్క్రిప్ట్ ఆ పబ్లిషింగ్ హౌస్కి పోస్ట్ చేయడం, వాళ్ళకి రీచ్ అవ్వడం, తర్వాత వాళ్ళు పోస్ట్ ఆఫీస్ ద్వారా రిఫరీస్ పంపించడం, రిఫరీస్ మళ్ళీ వాళ్ళ రిపోర్ట్స్ పబ్లిషింగ్ హౌస్కి పంపించడం, పబ్లిషింగ్ హౌస్ పేపర్ పబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా చాలా లెంథీ ప్రాసెస్, చాలా సుదీర్ఘ వ్యవధి పట్టేది. ఇప్పుడంతా కూడా ఎంతో వేగంగా పేపర్ యొక్క అవసరం లేకుండా, ప్రింటింగ్ యొక్క అవసరం లేకుండా మాస్ మీడియాలో జరుగుతోంది. కాబట్టి దావీదు పడినంత కష్టం మనం పడిన అవసరం లేదు. దావీదు ఆ కాలంలో ఎట్లా బదిలిపరిచాడో తన హృదయంలో ఉన్నటువంటి, తన జీవితంలో ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి అనుభవాలు. అందుకనే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. డేవిడ్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ my own heart. What a wonderful testimony. God is testifying regarding David. Do we have such a testimony with God? Are we
after God's own heart. When we are of God's own heart, when we praise God, when we sing praises to God, when our heart is honoring God, acknowledging the benefits, mercies, good that we received from God, ఏం జరుగుతుందంటే మనం అత్యున్నతమైనటువంటి స్థితికి హెచ్చించబడతాం. దావీదు కేవలం గొర్రెల కాపరిగా ఉండేవాడు. అతని తండ్రి కూడా అతని యొక్క నైపుణ్యం మీద, అతని యొక్క శక్తి సామర్థ్యాల మీద ఏమీ నమ్మకం చూపలా. అందుకని చెప్పి దావీదు యొక్క అన్నలను రాజు యొక్క సైన్యంలో సైనికులుగా, సైన్యాధిపతులుగా పంపించాడు యెషై. అయితే తన కనిష్ట కుమారుడైనటువంటి దావీదును గొర్రెల కాపరిగా తన గొర్రెల మందని కాయడానికి పంపించాడు. అయితే ఆ గొర్రెల మందలను కాచుకునే స్థితిలో నుంచి తన స్వకీయ సంపాద్యమైన తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు జనాంగాన్ని కాయడానికి వారిపై నాయకునిగా, రాజుగా, అధికారిగా దేవుడు దావీదును అభిషేకించాడు. ఈ మార్పు ఎట్లా వచ్చింది? అభివృద్ధి ఎట్లా వచ్చింది? హెచ్చింపు ఎట్లా వచ్చింది? దావీదు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. లార్డ్, లిఫ్ట్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ. లిఫ్ట్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ అని చెప్పి దావీదు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండేవాడు దివారాత్రములు. ఇట్లా ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆకాశం చూసేదే లేదు, చంద్రుడిని చూసేదే లేదు. చూస్తున్నారు కదా చంద్రుడిని. పూర్వం అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు జోలపాటలు పాడి పిల్లల్ని నిద్రపుచ్చేవారు. చందమామ అట్లా చందమామను చూపించి చక్కగా అన్నం పెట్టి పిల్లల్ని పడుకోబెట్టేవారు. ఇప్పుడు చందమామ లేదు, నక్షత్రాలు లేవు. టీవీ, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మారిపోయినాయి కదా. రాత్రంతా మేలుకునేదే. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్స్ ఏంటంటే, ఒక టీచర్గా నాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, వాళ్ళ పిల్లలు ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నారు, మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక వేవ్ అనమాట. అట్లా ఒక్కొక్క వేవ్, ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క వేవ్. ఇది ఒక కెరటం, ఇది ఒక అల. ఇంకో 20 సంవత్సరాల తర్వాత మొబైల్ ఫోన్స్ పోతాయి, అంతకుమించి వేరేవేవో వస్తాయి. హ్యాండ్వేర్ డివైజెస్ అంటున్నాం కదా, హ్యాండ్వేర్ డివైజెస్. అట్లా కాలం ఎంతగా మారినా కూడా దేవుడు మారడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అనమాట. దేవుడి మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడిని ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంటే, తరతరాలకి దేవుడు మనల్ని ఆశీర్వాదంగా చేస్తాడు. దావీదు కేవలం గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితికి, ఇజ్రాయెల్ దేశంపై రాజు అంటే మాటలా, ఇజ్రాయెల్ దేశానికి రాజుగా దేవుడు దావీదును నియమించాడు. ఎన్ని సంవత్సరాలు? ఈ కాలంలో అయితే అంతా డెమోక్రటిక్ గవర్నమెంట్ కదా సిస్టము. అందుకని చెప్పి మ్యాక్సిమం కింగ్షిప్, ప్రైమ్ మినిస్టర్షిప్ కానీ, ప్రెసిడెంట్షిప్ కానీ మ్యాక్సిమం 5 years అట్లా ఉంది. 20 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి అధికారులను కూడా మనం చూస్తున్నాం. షీ జిన్పింగ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఇట్లా ఉన్నారు. అయితే దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంపై అధికారిగా రాజుగా ఉన్నాడు. మాటలా హెబ్రోన్లో 6 సంవత్సరాలు రాజుగా ఉండి ఇజ్రాయెల్ని పరిపాలించాడు. తర్వాత హెబ్రోన్ నుంచి యెరూషలేం వెళ్ళి యెరూషలేంలో 34 సంవత్సరాలు యెరూషలేంపై, ఇజ్రాయెల్ దేశంపై దావీదు రాజుగా ఉన్నాడు. 40 years of kingship was given to David. Not only that, after the reign of David, his son Solomon was lifted to the throne. David has become a blessing for generations. This is what will happen in our life when we honor God, when we know God. The rulers of the world-renowned rulers have testified that Elohim El Israel, Elohim El Israel, Elohim El Israel. In Hebrew, Elohim El Israel means the God of Israel is the only God.
The God of Israel alone is the God. By the God. ఇక్కడ మీనంబకం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ మీనంబకం ఎయిర్పోర్ట్ ఐఐటికి దగ్గరలో ఉన్నందువల్ల ఫ్లైట్లు బిజీగా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి. ఇట్లాంటి నిశ్శబ్దమైనటువంటి సమయంలో ఆ శబ్దం ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. రైట్ బ్రదర్స్ విమానాలు కనుగొన్నారు కదా, అట్లా ఇదొక వేవ్. ఇప్పుడు విమానాలు చూస్తాం, రేపు ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత ఇంకో రకమైనటువంటి వాహనాలు మనం చూస్తాం. విమానాల కంటే బహువేగంగా వెళ్ళే వాహనాలు, బహు తేలిగ్గా ఉండే వాహనాలు. కాంపోజిట్ మెటీరియల్స్ అంటా ఉన్నాం కదా, కార్బన్ ఫైబర్ రైన్ఫోర్స్డ్ కాంపోజిట్స్ ఎయిర్ బస్ మెటీరియల్ని రిప్లేస్ చేస్తాయి. అట్లా మెటీరియల్స్ మారిపోతూ ఉన్నాయి, డిజైన్స్ మారిపోతూ ఉన్నాయి, వాహనాలు మారిపోతూ ఉన్నాయి. కానీ మారింది ఎవరంటే దేవుడే. మార్పు లేని దేవుడు. నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను, నేను ఆల్ఫాయు ఒమేగానై ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. పరుని పోలి నిలచున్నాడు, పరికించి చూడా, పరుడు కాడు ప్రాణ స్నేహితుడు. friend to all humanity, Jesus Christ. May the Lord grant his grace and peace to the audience. Amen.